మేడం మా బాబు 1 ఇయర్. మేము వ్యాక్సిన్లన్నీ గవర్నమెంట్లో వేయించుకున్నాము. ఇంకేమైనా ప్రైవేట్లో వేయించుకోవాలా మేడం? గవర్నమెంట్లో మనకి మ్యాండేటరీ వ్యాక్సిన్స్ అన్నీ ఇస్తారు. అవి కాకుండా ఇంకొక 5 వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి కూడా వేయించుకుంటే మంచిది మనకి. సో అవేంటంటే 6 మంత్స్ కంప్లీషన్ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. 6 మంత్స్కి 7 మంత్స్కి 2 డోసెస్. దాని తర్వాత సెకండ్ వ్యాక్సిన్ ఏంటంటే టైఫాయిడ్, అది 6 to 9 మంత్స్ మధ్యలో ఇస్తారు. ఇంకొకటి 9 మంత్స్కి మనకి గవర్నమెంట్లో ఓన్లీ ఎంఆర్ ఇస్తారు. అంటే ఓన్లీ అందులో మీజిల్స్, రుబెల్లానే ఉంటుంది, మమ్స్ అనేది ఉండదు. సో ప్రైవేట్లో వేయించుకుంటే బెటర్ అది మాత్రం, ఎందుకంటే అందులో ఎంఎంఆర్ అని ఉంటుంది, మమ్స్ కూడా కవర్ అవుతుంది. 1 ఇయర్ కంప్లీషన్ తర్వాత హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అండ్ 15 మంత్స్ అప్పుడు మనం చికెన్ పాక్స్ వ్యాక్సిన్. సో ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఒకటి, చికెన్ పాక్స్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంఎంఆర్. ఈ 5 వ్యాక్సిన్స్ ప్రైవేట్లో వేయించుకుంటే బెటర్, గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా. కంపల్సరీ వేయించుకోవాలా మేడం? వాటి కాస్ట్ ఎక్కువ ఉంటాయంటారు? కంపల్సరీ అయితే వేసుకోవాలి. కాస్ట్ పరంగా ఆలోచిస్తే ఏంటంటే అన్ని వ్యాక్సిన్స్ ఒకటేసారి కాకుండా ఈ 1 మంత్ ఒక వ్యాక్సిన్ వేయించుకోండి, దాని తర్వాత 2 మంత్స్ తర్వాత ఇంకొక వ్యాక్సిన్, అలా అయితే అప్పుడు మీకు కాస్ట్ కన్స్ట్రెయిన్స్ కూడా ఉండవు. మీ పిల్లలకి బర్త్డే పార్టీస్ గ్రాండ్గా చేసినా చేయకపోయినా ఈ 5 వ్యాక్సిన్స్ మాత్రం వేయించుకోండి.